ఓం నమో వెంకటేశాయ. శ్రీ అలువేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దేవుని గడప. ఇది సుమారు హైదరాబాద్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో, కడప పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా అద్భుతమైనటువంటి దేవాలయం. మనం తిరుపతి వెళ్తుంటే కడప దాటాక కుడివైపుకు కమాన్ ఉంటుంది. మరి అక్కడి నుంచి మనం ఒక 5 కిలోమీటర్లు వెళ్తే 2 కిలోమీటర్లు వెళ్తే ఈ దేవుని గడప వస్తుంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ క్షేత్రం గురించి చెప్పాలంటే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమలకు మొదటి గడపగా పిలుస్తారు కాబట్టి ఇది దేవుని గడప అయింది. చాలా అద్భుతమైనటువంటి దేవాలయం. తప్పకుండా దర్శించండి. సొంత వాహనాల్లో చేరుకునేవారు కడప పట్టణం నుంచి రాజంపేట రూట్లో మన కుడివైపు 10 కిలోమీటర్లు వచ్చాక ఒక కమాన్ ఉంటుంది. ఆ కమాన్ నుంచి లోపలికి వస్తే ఈ దేవుని గడప దేవాలయం చేరుకోవచ్చు. ఈ అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ద్రవిడ సాంప్రదాయ రీతిలో నిర్మించబడింది. గాలి గోపురము, దాంతోపాటు అద్భుతమైనటువంటి శిఖరము, ధ్వజస్తంభము, ఇదంతా కూడా ద్రవిడ సాంప్రదాయం రీత్యా ఈ దేవాలయం నిర్మించబడింది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి మొదటి గడపగా, ప్రారంభ గడపగా మనకు ఈ దేవుని గడపని చెప్తారు. అలాగే ఇది పాండ్యులు, చోళులు మొదలగు ఎంతోమంది ఈ దేవాలయ పునర్నిర్మాణంలో వారు చేయూతనిచ్చారు. ఇక దాంతోపాటు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అనేక ఉత్సవాలు జరుగుతాయి. హిందూ ముస్లింలు కలిపి దేవాలయంకి రావడం కూడా ఈ దేవాలయం విశిష్టత. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుని గడప. ఇక్కడ చరిత్ర విషయానికి వస్తే ఇక్కడ స్వామివారు వెనకాల మీరు చూసినట్లయితే హనుమంతుల వారు ఉంటారు. ఏమంటే త్రేతాయుగంలో ఈ ప్రాంతాన్ని సహ్యాద్రి పర్వతాలను పిలిచేవాడు. ఇక్కడంతా కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా రావణాసుడు జయించిన రాజ్యాల్లో ఒక భాగం అని చెప్తారు. ఆయన చెల్లెలు శూర్పణఖకు కుంకుమ కిందికి ఈ ప్రాంతం అంతా కూడా గిఫ్ట్ ఇచ్చేశారని, ఆమె రాక్షసి కాబట్టి ఇక్కడంతా కూడా రాక్షస సంచారం ఎక్కువ ఉండేదని చెప్తారు. రాముల వారు సీతాన్వేషణలో భాగంగా ఈ రూట్లో వచ్చినప్పుడు ఈ రాముల వారికి ఈ సమస్యలని చెప్పుకుంటే ఈ రాక్షసులంతా కూడా పోయే బాటసారులను, గ్రామస్తులంతా కూడా బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఈ రాక్షసులు. ఈ సమస్యలని రాముల వారికి చెప్తే రాముల వారు కనిపించిన రాక్షసులందరినీ కూడా సంహరించేసి సీతాన్వేషణకై బయలుదేరుతారు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఆపి, స్వామి మీరు కొద్ది మందిని మాత్రమే సంహరించారు, మీరు వస్తా ఉన్నారని తెలిసి మీ పరాక్రమం తెలిసినటువంటి వాళ్ళు చాలామంది పారిపోయారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ మమ్మల్ని వచ్చి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడే ఉండండి అని అడుగుతారు. అడిగితే లేదు, నేను వెళ్ళాలి, చాలా పని ఉంది, కానీ మీ సమస్యకు పరిష్కారాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పేసి రాముల వారి చేతుల మీదుగా హనుమంతుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తారు. ఈ విగ్రహ రూపాన్ని చూసే రాక్షసులంతా కూడా కంట్రోల్లో ఉంటాయి అని. అందులో భాగంగానే వేంపల్లి గండి ఆంజనేయ స్వామి, అనంతపూర్లో 3 గుళ్ళు ఉన్నాయి. ఈ మొత్తం ఈ 5 దేవాలయాల్ని, ఈ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ని రాముల వారే ప్రతిష్ఠింపజేశారు ఆ టైంలో. తర్వాత ఇవన్నీ కూడా కాలక్రమేణా మజిలీలుగా మారాయి. మజిలీలు అంటే అప్పట్లో యాత్రలు చేసే వాళ్ళకి హోటల్స్ ఇవన్నీ ఉండేవి కాదు. ఇట్లా గుళ్ళల్లో, సత్రాల్లో నిలబడుకొని వంటలు చేసుకొని స్టే చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. దాన్ని మజిలీలు అనేవాళ్ళు. అదేవిధంగా ఈ హనుమక్షేత్రం కూడా అప్పుడు మజిలీలుగా మారింది. తర్వాత మహాభారత సంగ్రామం అయిపోయి కలియుగం మొదలైంది. కలియుగ అవతారం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అవతారాన్ని దర్శనం చేసుకోవాలనేసి కృపాచార్యుల వారు ఈ రూట్లో వస్తారు. వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళలేకపోయి ఇక్కడ స్వామివారికి తపస్సు చేస్తారు. స్వామి మీరు ఎక్కడున్నారో నేను తెలుసుకోలేకపోతా ఉన్నాను,
నాకు ఇక్కడే దర్శన భాగ్యాన్ని ఇవ్వండి అని తపస్సు చేస్తే ఆయన తపస్సుకు మెచ్చి స్వామివారు ఇక్కడే దర్శనాన్ని ఇచ్చారు. దర్శనం ఇచ్చిన తర్వాత స్వామి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఇంత కష్టంగా ఉందంటే సాధారణ మానవుడి పరిస్థితి ఏంటి స్వామి, మిమ్మల్ని చేరుకోవడం చాలా కష్టం కదా అని అడిగినందుకు ఆయన కోరిక మేరకు హనుమంతుల వారి ముందర నన్ను ప్రతిష్ఠింపజేయి, ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుమలలో దర్శనం చేసుకున్నంత పుణ్యభాగ్యం వస్తుందని వరం ఇస్తారు. అప్పుడు కృపాచార్యుల వారు ప్రతిష్ఠింపజేస్తారు వెంకటేశ్వర స్వామి వారిని హనుమంతుల వారి ముందర. కాబట్టి అప్పట్లో ఆయనపై కృపతో ఇక్కడ స్వామివారి దర్శనం ఇచ్చారు కాబట్టి, కృపాచార్యుల వారు ప్రతిష్ఠింపజేశారు కాబట్టి అప్పట్లో ఈ ప్రాంతానికి కృపానగరం అని పేరు. అది కాలక్రమేణా కృపావతి, కురప, కుడప, కడపగా మారిపోయింది. ఇది తిరుమలకి ఇది పశ్చిమ ద్వారం. ఎందుకంటే ఇక్కడ శేషాచలం పర్వతాలన్నీ కూడా ఇక్కడ నుంచే మొదలవుతాయి కాబట్టి తిరుమలకి ఇది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి తిరుమలకు తొలి గడప అని పిలుస్తారు. తర్వాత కృపాచార్యుల వారు వెతుక్కుంటూ వెళ్ళి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని, దర్శనానికి వచ్చినటువంటి అంటే తిరుమలకు వచ్చేటువంటి భక్తాదులందరూ కూడా వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి దేవుని గడప వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని వెళ్తే వారి తిరుమల యాత్ర కంప్లీట్ అవుతుందనేసి ఆజ్ఞాపిస్తారు. అప్పటి నుంచి కూడా భక్తాదులందరూ కూడా వెళ్ళేటప్పుడు లేకపోతే రిటర్న్లో అయినా కూడా ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతోంది. ఇంకా ఏమంటే తిరుమలలో వరహాస్వామివారు క్షేత్రపాలకులు అయితే ఇక్కడ హనుమంతుల వారు క్షేత్రపాలకులు. అన్నమాచార్యుల వారు కడపరాయుడు పైన దాదాపు 50కి పైగా సంకీర్తనలు రాశారు. ఇంకా ఏమంటే ఇక్కడ ఉగాది రోజున ముస్లిమ్స్ ఎక్కువ వస్తారు దర్శనానికి. ఎందుకు అంటే బీబీ నాంచారమ్మ మా ఇంటి పాప, స్వామివారు మా ఇంటి అల్లుడు అనేసి అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని బియ్యము బత్యము అని కూడా ఇచ్చి వెళ్తారు ఇక్కడ. అది ఇక్కడ విశేషం. ప్రజెంట్ ఈ టెంపుల్ అంతా కూడా పాంచరాత్ర ఆగమం ప్రకారము టీటీడీ వారి ఆధ్వర్యంలో దేవస్థానం స్వామివారి కైంకర్యాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఏమంటే ఇప్పుడు స్వామివారి లడ్డు కూడా ప్రతిరోజు కూడా దొరికే విధంగా అందుబాటులోకి దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ మధ్యాహ్నం టైంలో భక్తాదుల యొక్క వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలు ఈ భాగంలో అందరినీ భాగస్వాములు చేయడానికి గాను ఇక్కడ వచ్చి అందరూ కూడా అన్నదానాలు ఇలాంటివి కూడా చేస్తాం జరగడం జరుగుతున్నది ఈ మధ్యకాలంలో. ఇంకా స్వామివారి నిత్య కైంకర్యాల్లో కూడా భక్తాదులకి అవకాశం కల్పించాలని దేవస్థానం వారి అవకాశం కలిగించి వాళ్ళ వంతు స్వామివారి కైంకర్యంలో భాగస్వాములు చేస్తూ ఉన్నారు. అది ఇక్కడంతా కూడా విశేషాలు. ఓం నమో వెంకటేశాయ. చూశారు కదా, అద్భుతమైనటువంటి శ్రీ దేవుని గడప అలవేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ కడపలో ఆగి దేవుని గడప దేవాలయాన్ని దర్శించండి. ఆ స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి. ఇంకా ఇలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాలతో మీ ముందుకు వస్తాము. మరి తప్పకుండా మన విఎన్ఆర్ ద ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.